జగన్ పాలనలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో వచ్చే వినతులు చూస్తే అర్థమవుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రజా సమస్యలు ఎన్నో ఉన్నాయని వాటన్నింటిని పరిష్కరించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. గత ప్రభుత్వం సరిగా పాలన చేయలేదు కాబట్టే ఇన్ని సమస్యలతో ప్రజలు పోటెత్తుతున్నారని వెల్లడించారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు వినతులు వెల్లువెత్తాయి. ప్రజా సమస్యల పరిష్కారానికి త్వరలోనే ఓ ప్రత్యేక వేదిక ఏర్పాటు చేస్తారని చెప్పారు. పార్టీ కార్యాలయంలో కూడా ప్రజా సమస్యల గురించి వాటికి సత్వర పరిష్కారం లభించేలా వచ్చే వారం నుంచి చర్యలు చేపడతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. గత 5 ఏళ్లు జగన్ ప్రభుత్వం దెబ్బతిన్న రహదారులు గుంతలు కూడా పూడ్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు వర్షాకాలం ప్రారంభమవడంతో దెబ్బతిన్న రహదారులతో ప్రజలు నరకం చూస్తున్నారన్నారు. మరి కొద్ది రోజుల్లో దెబ్బతిన్న రహదారుల గుంతలు పూడ్చే కార్యక్రమం కూడా వెంటనే చేపడతామని సీఎం చంద్రబాబు తెలిపారు. జగన్ పాలనలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో వచ్చే వినతులు చూస్తే అర్థమవుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రజా సమస్యలు ఎన్నో ఉన్నాయని వాటన్నింటిని పరిష్కరించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. గత ప్రభుత్వం సరిగా పాలన చేయలేదు కాబట్టి ఇన్ని సమస్యలతో ప్రజలు పోటెత్తుతున్నారని వెల్లడించారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు వినతులు వెల్లువెత్తాయి. ప్రజా సమస్యల పరిష్కారానికి త్వరలోనే ఓ ప్రత్యేక వేదిక ఏర్పాటు చేస్తారని చెప్పారు. పార్టీ కార్యాలయంలో కూడా ప్రజా సమస్యలను గుర్తించి వాటికి సత్వర పరిష్కారం లభించేలా వచ్చే వారం నుంచి చర్యలు చేపడతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. గత 5 ఏళ్లు జగన్ ప్రభుత్వం దెబ్బతిన్న రహదారులు గుంతలు కూడా పూడ్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు వర్షాకాలం ప్రారంభమవడంతో దెబ్బతిన్న రహదారులతో ప్రజలు నరకం చూస్తున్నారన్నారు. మరి కొద్ది రోజుల్లో దెబ్బతిన్న రహదారుల గుంతలు పూడ్చే కార్యక్రమం కూడా వెంటనే చేపడతామని సీఎం చంద్రబాబు తెలిపారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీనివాస్, రాష్ట్రంలో జరిగినటువంటి గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ప్రజలకు అందించినటువంటి పరిపాలన కావచ్చు, వీటి ద్వారా పూర్తి స్థాయిలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో రహదారులు మొదలుకొని ప్రతి అంశంలోనూ అన్ని వర్గాల ప్రజలు చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారనే అంశాన్ని ఆయనకు ఇప్పటికే వినతుల ద్వారా ఆయన ప్రజలను కలిసిన ప్రతి ద్వారా ఆయనకు వస్తున్నటువంటి వినతులు ఏవైతున్నాయో వినతుల ద్వారా ఆయన తెలుసుకోవడం జరిగింది. గత ప్రభుత్వం చేసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, గత ప్రభుత్వంలో పాలకులు కానీ చేసినటువంటి పొరపాట్లు కానీ రాష్ట్రంలో ప్రజల మీద భారం పడటమే కాకుండా ఆర్థికంగాను అదేవిధంగా ప్రజలు అన్ని రకాలుగాను ఇబ్బందులు ఎదుర్కొన్నారనే అంశాన్ని ఆయన మరొకసారి స్పష్టం చేశారు. అంతేకాకుండా రానున్న రోజుల్లో వీటన్నిటికీ పరిష్కారానికి సంబంధించి ఒక వేదికను కూడా సిద్ధం చేస్తానంటూ కూడా ఆయన ఎప్పుడే చెప్పడం జరిగింది. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు కూడా ప్రజా సంక్షేమం కోసం, ప్రజా సంక్షేమార్థం కోసం ఆయన అనేక నిర్ణయాలు తీసుకున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అందులో భాగంగా ప్రజా వేదిక ద్వారా కూడా ప్రజల వద్ద నుంచి డైరెక్ట్ గా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వినతులు కూడా స్వీకరించేవాళ్ళు. తక్షణమే వాటి పరిష్కారం తీసుకుని ఉండే విధంగా కూడా అధికారులను ఎప్పుడప్పుడే అప్రమత్తం చేసేవాళ్ళు. అయితే 2019 నుంచి 2024 వరకు కూడా జరిగినటువంటి పరిపాలన ఏదైతే ఉందో ఆ పరిపాలనలో ప్రజలు ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయితే ఎక్కడా కూడా సంక్షేమం అంటూ కూడా ప్రజలను ఇంకా ప్రజా సమస్యలు మౌలిక సదుపాయాలు కావచ్చు, అందులో నీళ్లు, రోడ్లు, అనేక మౌలిక సదుపాయాలు ఎలాంటి సదుపాయాలు ఉంటాయి, ఆ సదుపాయాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు గత ప్రభుత్వం తీసుకోలేదు. ఎక్కడా కూడా ప్రజలు మౌలిక సదుపాయాలకు పూర్తి స్థాయిలో దూరం చేయడమే కాకుండా అన్ని ప్రాంతాలు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే విధంగా కూడా ఈ పరిపాలన అంతా కూడా కొనసాగింది. కాబట్టి అయితే ఇప్పటికే ప్రజల వద్ద నుంచి అనేక రకాల వినతులు ఆయన స్వీకరించిన నేపథ్యం కనిపిస్తుంది. చాలా ప్రాంతాల్లో ఇప్పటికే రోడ్లు లేకపోవడం, అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ ఉన్నటువంటి మంచినీటి చెరువులు కూడా వాటిని పూడికలు తీగిపోవటం, అక్కడ మంచినీళ్ళు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నారు. అంతేకాకుండా గత ప్రభుత్వంలో సంక్షేమ పథకానికి అర్హులైనటువంటి చాలా మంది పథకాలను కూడా పొందలేకపోవటం, అనేక ఇటు విద్యార్థులకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఇటు ఫీజు రీయింబర్స్మెంట్స్ ని పూర్తి స్థాయిలో విద్యా దీవెన కింద పేర్లు మారుస్తూ కూడా వాటిని పూర్తి స్థాయిలో చెల్లింపులు చేయకపోవడం కావచ్చు, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ విషయాల్లో కావచ్చు, అనేక అంశాల్లో కూడా సీఎంఆర్ఎఫ్ వచ్చేటువంటి ఫండ్స్ కావచ్చు, చాలా విషయాల్లో కూడా ప్రభుత్వం ప్రజలకి దూరంగా ప్రజలకి అందుబాటులో పరిపాలన కొనసాగించిందనే అంశాన్ని స్పష్టం చేస్తూ కూడా మరొకసారి ప్రజా సమస్య పరిష్కారం త్వరలోనే ఒక ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసి ముందుకెళ్తామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అధికారులందరూ కూడా
అప్రమత్తం చేస్తూ ప్రతి జిల్లా కలెక్టర్ అందుకు సంబంధిత అధికారులు ఎవరైతే ఉంటారో సంబంధిత అధికారులందరితో కూడా సమీక్షా సమావేశం నిర్వహించి పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి పరిపాలన, అదే కాకుండా ప్రజలకు మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి అంశాన్ని త్వరలోనే పరిష్కరించే విధంగా కూడా ఈ వేదిక ఏర్పాటు చేసే విధంగా పావులు కలుపుతున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి స్పష్టత ఇవ్వడం కూడా జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.